ములుగు జిల్లా తాడ్వాయి పోలీస్ స్టేషన్లో గంజాయి పాత నేరస్తులకు ఎస్ఐ శ్రీకాంత్ రెడ్డి కౌన్సిలింగ్ ఇచ్చారు. మాదక ద్రవ్యాల రవాణాకు దూరంగా ఉండాలని సూచించారు. మళ్లీ గంజాయి సరఫరా చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు. నిందితులపై పీడీ యాక్టు నమోదు చేస్తామని హెచ్చరించారు. యువత, విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలన్నారు. గంజాయి అక్రమ రవాణా కేసులో చిక్కుకుని అరెస్ట్ అయితే వారి భవిష్యత్తు నాశనమైనట్లేనని చెప్పారు. నిందితులపై నేరం రుజువైతే 10 ఏళ్లకు పైబడి జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని అన్నారు. ఎవరైనా మాదక ద్రవ్యాలు అమ్మినా, రవాణా చేసినా తమకు సమాచారం ఇవ్వాలని కోరారు. తిరుమల వ్యవస్థ చేతులు 1 2 3 4 5 ఇంకొకటి ఈ కేసులో 6 వచ్చింది. పిలిపించి చెప్పే విధంగా ఎత్తున్నాం. మళ్ళీ గంజాయి జోలికి వెళ్ళినా, గంజాయి ఎక్కడికెళ్ళి తీసుకొచ్చి ఇక్కడ అమ్మినా, సప్లై చేసినా మీ మీద పక్కా మళ్ళీ కేసు రిజిస్టర్ చేస్తాం. ఉన్న కేసు కంటిన్యూ అవుతుంది. పీడీ యాక్ట్ పెట్టి రిమాండ్ చేసి పడేస్తాం.